చెన్నూరు పట్టణంలో శ్రీ కిరణ్ దవాఖానలో పురటి కోసం పడుతూ మహారాష్ట్ర నుండి కాన్పు కోసం వచ్చిన ఓ బాలింత సోమవారం రోజున చెన్నూరు పట్టణంలోని ఓ ప్రైవేటు శ్రీ కిరణ్ ఆసుపత్రిలో చేరి వారి నిర్లక్ష్యానికి బలైన ఘటనలో సంచలన నిజాలు వెలుగు చూస్తున్నాయి. స్థానిక ఎమ్మెల్యే ఆసుపత్రి యాజమాన్యానికి సహకరించగా ఏసీపీ పరిధిలోని పోలీసులు బాలింత మృతికి కారణమైన ఆసుపత్రికి అండగా నిలిచి ఆమె శవానికి వెలకట్టిన ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. బాధితులు పక్క రాష్ట్రానికి చెందిన వారు కావడంతోనే నాయకులతో పాటు అధికారులు ఆసుపత్రి యాజమాన్యానికి కొమ్ము కాసి బాలింత శవానికి వెలకట్టి చేతులు దులుపుకున్నారని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలోనే 3 బాలింతల మరణాలకు కారణమైనటువంటి ఆసుపత్రిపై చర్యలు తీసుకోకపోవటం అంటే బాలింతలతో చెలగాటం ఆడినట్లే అవుతుందని ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న మహిళా డాక్టర్ మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న కారణంగానే ఆమెపై సంబంధిత అధికారులు ఇప్పటికే చర్యలు తీసుకోవటం లేదని స్థానికులు సర్వత్రా విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తూనే ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేయటం సమంజసం కాదని ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి బాలింత మృతికి కారణమైన ఆసుపత్రిపై చర్యలు తీసుకొని కాన్పు సమయంలో నిర్లక్ష్యం వహించిన డాక్టర్ని విధుల నుండి బహిష్కరించాలని స్థానికులు పలు ప్రజా సంఘాలు కోరుతున్నారు.